డీటెయిల్స్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఇళ్లు ఆఫీసుల్లో సిట్ సోదాలు చేస్తుంది. బంజారాహిల్స్ లో భారతీయ సిమెంట్స్ కార్యాలయంలోని బాలాజీ గోవిందప్ప ఆఫీస్తో పాటు నారాక్రామ్గూడలో చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్, రాజకసిరెడ్డికి చెందిన రిసోర్స్ వన్ ఆఫీసుల్లో సిట్ తనిఖీలు చేస్తుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నిసార్లు సమావేశమయ్యారు అనే అంశాలపై సాంకేతిక ఆధారాలతో సిట్ సోదాలు నిర్వహిస్తుంది. సిట్ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏపీ లిక్కర్ స్కామ్లో హైదరాబాద్లో 3 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. సిట్ అధికారులు ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకొని ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బంజారాహిల్స్లోని భారతీ సిమెంట్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. సిట్ అధికారులు ఇక్కడికి 4 బృందాలు చేరుకోవడం జరిగింది. మొత్తం ఆఫీస్లో ఉన్న 4 అంతస్తుల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. గోవింద సంబంధించిన ఛాంబర్తో పాటు ఆయన చార్టెడ్ అకౌంట్గా పనిచేశాడు కాబట్టి భారతీ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్పకు సంబంధించిన ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్లో ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ని పరిశీలిస్తున్నారు. ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం వ్యూహరచన అంతా కూడా ఇక్కడి నుండే చేశారని చెప్పేసి కూడా సిట్ అనుమానిస్తుంది. ఆ కోణంలో ఇప్పుడు సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. లోకల్ పోలీసుల సహాయం తీసుకొని బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకొని లోపల ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు బంజారాహిల్స్ భారతీ సిమెంట్ ప్రధాన కార్యాలయంతో పాటు కాజాగూడ, అదేవిధంగా మరొక చోట మొత్తం 3 చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 6 గంటల నుంచి సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగింది. మొత్తం వివిధ రూపంలో ముడుపులు చెల్లించారు. ఏవైతే డిస్టిలరీస్ ఉంటాయో కొత్తగా వచ్చిన కంపెనీల ద్వారా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఏపీలో అమ్మారని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. మొత్తం ప్రభుత్వమే వైన్ షాప్లు నిర్వహించి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి అక్కడ మొత్తం అమ్మకాలు జరిపారని చెప్పేసి సిట్ ఇప్పటికే గుర్తించింది. కాబట్టి మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా వారి కోసం విచారణ కొనసాగుతుంది. ఛార్జ్షీట్లో అనేక అంశాలను సిట్ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే ఈరోజు హైదరాబాద్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సోదాల్లో ఇంకా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఆధారాలు కానీ దొరుకుతాయని చెప్పేసి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే అనేక మీటింగ్లు లిక్కర్ పాలసీకి సంబంధించి, లిక్కర్ బ్రాండ్లకు సంబంధించి ఏ బ్రాండ్ కొత్త బ్రాండ్ తీసుకురావాలనే దానికి సంబంధించిన ఆ కంపెనీ యజమానులతో ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన బ్రాండ్లను తయారు చేయించి ఏపీలో అమ్మకాలు జరిపినట్టు సిట్ గుర్తించడం జరిగింది. నకిలీ మద్యాన్ని నమ్మి ఏపీలో చాలామంది ప్రాణాలకు పోవడానికి కారణమయ్యారు జగన్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా గతంలో టీడీపీ ఆరోపించింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు సిట్టు దర్యాప్తులో అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసులో దాదాపు 3,500 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఎవరెవరికి ఎన్ని ముడుపులు చెల్లించారు, ఎలా పంచుకున్నారు, వాటికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఒక్కొక్కరుగా ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఎన్ని అరెస్టులు అవుతాయి, ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే దానికి సంబంధించి కూడా సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఈరోజు హైదరాబాద్లో జరిగే సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా అరెస్టులు కూడా జరుగుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ.